ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిఐటియు మండల కన్వీనర్ బుగ్గరాములు డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెలో భాగంగా ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద సమ్మె నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని బుగ్గరాములు అన్నారు. సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేసి కనీస వేతనాలు అమలు చేయాలని, కారోబార్ బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శులుగా నియమించాలని కోరారు. పరిష్కరించాలి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు. గ్రామ పంచాయతీ కార్మికులకు ఇవ్వాలి కనీస వేతనం. గ్రామ పంచాయతీ నేను 47 ఏళ్ళు వేయబట్టి 50 రూపాయల కాడికి వెళ్ళి వేసుకుంటూ వస్తున్నా. ఇన్నేళ్ల సంధి చేస్తుంటే కుక్కల గుంజుడు, నక్కల గుంజుడు, ఎరిగింది మనుషులు ఎరిగింది, కుక్కలు ఎరిగింది తీసేయుడు, పందికొక్కులు తీసేయుడు, అన్నీ తీసేసినా మాకు సబ్బులు లేవు, నూనెలు లేవు, జీతాలు లేవు, 3 నెలలకు ఒక్కనాడు కూడా ఇస్తలేరు. మాకు అన్ని సౌకర్యం చూడాలి. ఈఎస్ఐ, పిఎఫ్, పర్మనెంట్ మాకు అన్నీ వేయాలి. బట్టలు లేవు, మాస్కులు లేవు, చేతులకు బ్లౌజులు లేవు, అన్నీ లేవు. సారు మీకు నమస్కారము. మాకు అన్నీ చెయ్యాలి. సబ్బులు నూనెలు కూడా 2 సంవత్సరాలు, కాళ్ళకు చెప్పులు కూడా లేవు 2 ఏళ్ళ సంది. మేము ఇన్ని చేసినా కానీ ఇంత చేసినా కానీ మమ్మల్ని ఎవ్వరు మీరు అయ్యో అంటలేరు సారు. మరి మేము చేసేం లాభం, చెయ్యకేం లాభం సారు. పని అయితే మమ్మల్ని 7 గంటలకు 6 గంటలకు ఎక్కి 11 గంటల దాకా చేసి మళ్ళీ 12కి మళ్ళీ ఎక్కి 5, 6 అయిన దాకా చేపిస్తుంది సారు. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల ఒక్కరోజు సమ్మె అనేది నిర్వహిస్తూ ఉన్నాం. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. గ్రామాలలో అనేక సంవత్సరాలుగా అతి తక్కువ వేతనంతో ఈరోజు పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వంలో అనేక పోరాటాలు చేసే సందర్భంగా వచ్చినటువంటి జీవో 51లో ఉన్నటువంటి